తెనాల్లో సీజ్ చేసిన వాహన యజమానులకు డీఎస్పీ జనార్దన్ రావు కౌన్సిలింగ్ ఇచ్చారు. సీజ్ చేసిన వాటితో సరైన నెంబర్లు ప్లేట్లు లేవని, అనేక వాహనాలను గుర్తించామన్నారు. పట్టణ పరిధిలో వాహనాల తనిఖీ కొనసాగుతుందని, అందరూ రూల్స్ పాటించాలని సూచించారు. కాదు, నంబర్ ప్లేట్ లేకపోతే అతని మనస్తత్వం ఏంటని అడుగుతున్నా. అంటే మనం ఎవరికైనా గుద్దినా ఎక్కడికైనా బండి దొరకదు, అంతేనా? నేను ఏ తప్పు చేయను, నేను రాజాలాగా వెళ్తానని ఉండాలి, కానీ నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగితే మంచివాడని మిమ్మల్ని ఎవరంటారు చెప్పండి? అంటారా? ఈసారి పెట్టినాం, ఒకసారి ఆటోలు ట్రాఫిక్ ట్రిపుల్ రైడింగ్లో వెళ్తారు ఏదో క్రేజీగా. ఆ చదువులో చూపించాలి పిల్లలు, మీరు మీ పనిలో చూపించాలి, మీ తెలివితేటలు మీ పెరగడానికి చూపించాలి. అది లేదు, అర్థమైందా? ఒకసారి మళ్ళీ మీ దొరికిన ఎవరైనా దొరికితే మాత్రం సార్ కోర్టులో పెడతాం, ఎవరిని వదిలిపెట్టాం. కొడుకు రికార్డు ఉన్న గత రాత్రి అనగా శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో 1 గంట పాటు నాకాబందీ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు మేము గమనించిన విషయాలు ఏంటంటే, బళ్ళు నెంబర్ లేకుండా తిరగడం, మైనర్ డ్రైవ్ చేయటం, ముగ్గురు కూర్చొని డ్రైవ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ తాగేసి డ్రైవ్ చేయడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఇవి పర్టికులర్గా వీళ్ళని వరకు మనం చేస్తే సుమారు 100 బైకులు 8 ఆటోలు తీసుకొచ్చి ఇక్కడ ఈ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస్ దగ్గర పెట్టాము. దీంట్లో భాగంగా ఈరోజు అవేర్నెస్ నిమిత్తం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తెనాలి సబ్ డివిజన్లో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నంబర్ ప్లేట్లు లేని వెహికల్స్ తిరగకూడదు. నంబర్ ప్లేట్ లేకుండా తిరిగారు అంటే ఆ వెహికల్ని నేరం చేయడానికి కానీ నేరం చేసి కానీ వారు వాడుతున్నారనే అభిప్రాయం పోలీసుకు ఉంటుంది. కాబట్టి దయించి ఎవరు నంబర్ ప్లేట్ లేని వాహనాలు, పేర్లు రాసిన వాహనాలతో తిరగద్దండి. అవి సీజ్ చేసి ఇప్పుడైతే మేము ఈ మైనర్ డ్రైవింగ్ కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ నంబర్ ప్లేట్లు కానీ రెక్టిఫై చేయించి వాటిని రికార్డు కరెక్ట్గా ఉంటే ఫైన్ వేసి వదిలిపెడతాం. నంబర్ ప్లేట్ లేకుండా రికార్డు ప్రొడ్యూస్ చేయలేకపోతే వాళ్ళందరినీ కూడా ఆ బళ్ళు సీజ్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఎంవీఐ అథారిటీ, ఆర్టీ అథారిటీ కూడా ఇది పంపిస్తాం. ఇక ముందు నుంచి అందరూ మీ వెహికల్ నడిపే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ ఉందా లేదా, హెల్మెట్ ఉందా లేదా, అన్నీ ఖచ్చితంగా తెనాలి పట్టణంలో అమలు చేయమని ఎస్పీ గారు ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం ఇది ఫస్ట్ రోజు కాబట్టి అందరికీ ఇక్కడ ఆ వాహనదారులందరికీ అవేర్నెస్ కింద క్యాంపెయిన్ ప్రచారం నిమిత్తం పెట్టాము. వాళ్ళని ఈరోజు ఫైన్ వేసి పంపుతాం. వెహికల్ లేనివన్నీ బళ్ళు సీజ్ చేస్తాం. నెక్స్ట్ కూడా ఇట్లాగే గతంలో కంటే ఇప్పుడు యాక్షన్ అనేది గట్టిగా ఉంటుంది. దయించి అందరూ కూడా వెహికల్ ఓనర్స్ అందరూ అన్ని రికార్డులు సక్రమంగా పెట్టుకొని పోలీసు వారికి సహకరించాలని పత్రికాముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాత్రి ఇప్పుడు వరకు 100 బైకుల వరకు పట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళని అందరినీ పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాం. అవేర్నెస్ క్యాంపెయిన్ నిమిత్తం రికార్డులన్నీ సక్రమంగా ఉంటేనే వాటిని వదిలిపెడతాము, లేకపోతే వదిలిపెట్టాం. ఈ డ్రైవ్ అనేది తెనాల్లో కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. ఎవరు వెహికల్స్ ఏ రికార్డు లేకపోయినా ఖచ్చితంగా మేము పట్టుకొని వాళ్ళని పనిష్మెంట్ కిందకి వెళ్ళే కన్నా మీరు వెహికల్ని ఇన్సూరెన్స్ కట్టుకోవడం, రికార్డు అప్డేట్ చేసుకుంటే తక్కువ డబ్బులతో అవుతుంది. మీకు ఇప్పుడు ఫైన్లు చాలా ఇంప్రూవ్ అయిపోయినాయి, గట్టిగా పెద్దగా అమౌంట్ పెంచేశారు ఇష్యూతో. ఆ ఫైన్లు కట్టే కన్నా మీరు రికార్డు అప్డేట్ చేసుకోవడం, సక్రమంగా పెట్టుకోవడం చేయడం మంచిది.